హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాల్టి రెసిపీ మెంతికూర ఉల్లికారం అండోయ్. ఈ మెంతికూర ఉల్లికారాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనికోసం ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూరను శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. మీడియం సైజులో, మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. చింతపండును, వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారంని యాడ్ చేసేసుకొని వాటర్ అనేది వేయకుండా ఈ విధంగా మనం పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. వాటర్ అయితే అవసరం ఉండదు ఇందులో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే మనం కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఈ విధంగా మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ కూడా చేంజ్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి కారాన్ని వేసుకోవాలండి. ఇదంతా పచ్చి వాసన అనేది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ ఉల్లి కారంలో ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. మొత్తం పచ్చి వాసన పోయే వరకు. ఈ విధంగా కుక్ అయిపోవాలండి ఈ పేస్ట్ మొత్తం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న మెంతి కూరను కూడా వేసుకోవాలండి. ఇదంతా మొత్తం ఒకసారి మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ మెంతి కూరకంతా ఆ ఉల్లి కారం మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు. మనం సాల్ట్ కూడా ఉల్లి కారంలోనే వేసాం కాబట్టి ఒకసారి చూసి మీకు కావాల్సినంత మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి దీన్ని సిమ్లో పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి మెంతి కూర ఉల్లి కారంని సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని రోటీతో, రైస్తో తినవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.